హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. మీకు ఇక్కడ ఈ వీడియో క్లిప్ చూస్తేనే అర్థమైపోయింది కదా, మళ్ళీ నేను విశాల్ మార్ట్‌కి షాపింగ్‌కి అయితే వచ్చేసాను. యాక్చువల్‌గా మా సిస్టర్ చెన్నై నుంచి వచ్చిందనమాట. తను అక్కడ జాబ్ చేస్తది. సో, తనకి కొన్ని డైలీ వేర్ డ్రెసెస్ కావాలి అంటే ఇంకా మేము విశాల్ మార్ట్‌కి అయితే వచ్చేసాము. ప్రెజెంట్ అయితే సేల్ నడుస్తుంది. ఇక్కడ కొత్త రూల్ స్టార్ట్ చేశారనమాట. మనం డీమార్ట్‌కి అట్లా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్‌కి, పర్సెస్‌కి ట్యాగేస్తారు కదా! అట్లా ట్యాగేస్తున్నారు. అదేంటండి మొన్నటిదాకా వేయలేదు కదా! అంటే, చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు కదా మేడం, వాళ్ళు చాక్లెట్స్ అన్నీ పాకెట్‌లోను బుజ్జి బుజ్జి హ్యాండ్ బ్యాగ్స్ ఏసుకొస్తారు కదా! అందులోను వేసి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పారు. అందుకని ట్యాగేస్తున్నామన్నారు. నాకు భలే నవ్వొచ్చింది. ఇంకా సరే అని ట్యాగ్ ఏయించేసుకొని మనం ఏదైనా మ్యాచింగ్‌కి తీసుకెళ్తాం కదా! లెగ్గిన్ గాని, చున్నీ గాని తీసుకోవాలి అంటే. సో, అట్లా ఒక చున్నీ తీసుకెళ్ళామనమాట లెగ్గిన్ కోసం. దానికి కూడా వాళ్ళు స్టిక్ చేస్తున్నారు. అంటే ఇది మనం మ్యాచింగ్‌కి తెచ్చుకున్నాము. మన ఓన్ ప్రొడక్ట్ అన్నట్టుగా. ఇంకా సో, అలా స్టిక్ చేయించేసుకొని మేము లోపలికైతే వచ్చేసాము. విశాల్ మార్ట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందా అండి. చాలా స్టాక్ అయితే వచ్చింది. స్టాక్ అయితే చాలా ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ సేల్ నడుస్తుంది కదా! మేమైతే గనక మాక్సిమం పాంట్స్ తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళంగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ వేర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కిడ్స్ వేర్. ఇంకా తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్ వేర్ అనమాట. థర్డ్ ఫ్లోర్‌లో మనకి గ్రాసరీస్, కిరాణా ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకిక్కడ మేము ప్యాంట్లవి చూస్తున్నాము. నాకిక్కడ నేను చూపించాను కదా! గ్రీన్ కలర్ ప్యాంట్ కావాలి. కానీ విహా ఏమో పర్పుల్ తీసుకొచ్చింది. అమ్మ ఇప్పుడు ఈ ప్యాంట్ బావుంది తీసుకో, తీసుకో అని చెప్తుంది. లేదు నాన్న నాకు ఈ కలర్ ప్యాంట్ కావాలి అని చెప్పి వాటి కోసం వెతుకుతున్నామనమాట. ప్యాంట్స్ కోసం వచ్చినప్పుడు ప్యాంటే సెర్చ్ చేయం కదా! రిమైనింగ్ అంటే షాప్ అంతా కూడా ఒక లుక్కేసేస్తాం. సో, అట్లా ఈ టాప్ సెక్షన్‌కైతే వచ్చామనమాట. మనకిక్కడ చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయండి. డైలీ వేర్‌కైతే గనక విశాల్ మార్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. జూడియోలో కూడా డైలీ వేర్ ఉంటాయి. నేను మాక్సిమం నా ఛానెల్ ఫాలో అవుతే మీ అందరికీ తెలుసు. జూడియో గాని, విశాల్ మార్ట్ గాని రెండే ప్రిఫర్ చేస్తాను డైలీ వేర్ కలెక్షన్‌కి. ఇంకిక్కడ కూడా మేము పాంట్స్ చూస్తున్నాము. విహాను, మా చెల్లి అయితే ఇంకా చెప్పులకొచ్చేసారు. విహా లాస్ట్ టైమే ఒక చెప్పులు తీసుకుంది. తను తీసుకుంది నా సైజ్ అనమాట. నేను వద్దు కొనను అంటే లేదని చెప్పి మా మమ్మీతో కొనిపించుకుంది. అదైతే నా సైజు. ఆ చెప్పులైతే బాగాలేదు. అవి 90 రూపీస్‌కొచ్చినట్టున్నాయి. క్వాలిటీ అస్సలు బాలేదు. సో, వేరేవి తీసుకుంటానమని చూస్తుంది. అసలు చెప్పులేం వద్దు అంటే ఇంకా అలిగి వెళ్ళిపోయిందనమాట. ఈ టాప్స్ అయితే మనకి బై 2 గెట్ 1 ఫ్రీ, బై 3 గెట్ 1 ఫ్రీ, లేదు అంటే గనక బై 2 గెట్ 250 రూపీస్ ఆఫ్, బై 2 గెట్ 150 రూపీస్ ఆఫ్, బై 2 గెట్ 500 రూపీస్ ఆఫ్ అట్లా ఉన్నాయి. అంటే కాస్ట్‌ని బట్టి ఆఫ్ ఉందనమాట. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. అలానే మనకి డైలీ వేర్ వేసుకునే టాప్స్ అయితే 199 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనం నైట్ వేర్ ఏసుకుంటాం కదా! అంటే 3/4 నైటీస్ అవైతే గనుక బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్‌లో నడుస్తున్నాయి. అలాగే మనం ఇప్పుడు వచ్చేది వింటర్, రైనీ సీజన్ కదా! సో, స్వెట్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటాం కదా! ఫుల్ హ్యాండ్స్‌వి. అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. అదైతే గనక 399 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మేమైతే గనక కొన్ని ట్రైలయితే వేశాము. కొన్ని నైట్ ప్యాంట్స్, అలాగే కొన్ని టాప్స్ ఇట్లా కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాం. నాకైతే రీజనబుల్‌గా అనిపించినియండి. చాలా బావున్నాయి. నైట్ ప్యాంట్స్ అయితే ఒక్కొక్కటి 299 రూపీస్ అట్లా పడింది. అంటే కొంచెం క్వాలిటీ అన్నమాట. ట్రాక్ టైప్‌లో వస్తుంది. మనకి యాంకిల్ దగ్గరేమో ఎలాస్టిక్ టైప్ వస్తుంది. సో, ఈసారి అన్నీ అట్లాంటివి తీసుకున్నామనమాట. అలానే డైలీ వేసుకునే టాప్స్ కూడా తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నేను బిల్ చేస్తుంటే విహా వచ్చేసి తన సెక్షన్‌కొచ్చిందనమాట. హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి చూస్తుంది. "నీకు చాలా ఉన్నాయి కదా విహా! ఏవి పెట్టవు ఎందుకు?" అని చెప్తే ఇంకొచ్చేసింది. ఇక్కడ మేము బిల్ చేస్తున్నామనమాట. ఈవిడ ఎప్పుడు మేము వెళ్ళినా గానీ, మాకు ఈవిడ పేరు లక్ష్మి అనుకుంటా. ఈవిడే బిల్ చేస్తారు. ఇంకా అలా బిల్ చేస్తుంటే, "మేడం బాగున్నారా? మీరు ఆఫర్‌లో కావాలి అంటే గనక బయట పెట్టేసాము. కొన్ని బయటున్నాయి. అవి కూడా బాగున్నాయి చూడండి" అన్నారు. ఇంక బయటికి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్ ఉంది కదా! ఇది నేను, చెల్లి ఇద్దరం తీసుకున్నాం. ఇదొచ్చేసి 119 రూపీస్ పడిందంతే. చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయండి. సో, అవి కూడా తెచ్చుకున్నాము. తెచ్చుకొని బిల్ వేయించామనమాట. మీకు మేమేమేమి కొన్నాము, కాస్ట్ ఎంత పడింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఈవిడ కూడా తెలిసినావిడే. ఈవిడ అంటున్నారు, "మేడం మళ్ళీ వచ్చారా?" అని. అవునండి. మరి మీరు ఆఫర్ పెట్టారు కదా! అంటే 2000 రూపీస్ బిల్ చేస్తే నెక్స్ట్ మంత్
మనం చేసే బిల్‌లో రూ. 300 ఆఫ్ వస్తుందని ఆఫర్ పెట్టారు కదా! ఇంక అందుకే వచ్చాము అంటే, "మేము అలా పెట్టబట్టే మేడం మీరొచ్చారు. పెట్టకపోయుంటే రారు కదా!" అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా మేమైతే ఇంక ఇట్లా అన్నీ బిల్ చేసిన ఐటెమ్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఇచ్చారు. ఇంకిలా తీసుకొని మేము రిటర్న్ అయిపోయాం. షాపింగ్‌కెళ్ళినప్పుడు ఇట్లా అన్ని ఐటెమ్స్ బానే కొంటాం. పర్చేస్ చేస్తాం. బిల్ కూడా కొంచెం ఎక్కువే చేస్తాం. కానీ రూ. 25, రూ. 10 పెట్టి బ్యాగ్ కొనటానికి మాత్రం అస్సలు మనసొప్పదు. నాకైతే అస్సలు మనసొప్పదు. ఇట్లానే మీలో ఎంతమంది షాపింగ్ మొత్తం చేసేసి బ్యాగ్ కొనడం ఇష్టం లేక, లేకపోతే కొనడంకి మనసొప్పక ఇలా ఐటెమ్స్ అన్నీ తీసుకొనొచ్చి డిక్కీలో గాని, లేకపోతే మనం తెచ్చుకున్న బ్యాగ్‌లో గాని పెట్టుకుంటారు. నాతో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. హ్యాపీగా మేము షాపింగ్ చేసుకొని, బట్టలన్నీ డిక్కీలో పెట్టేసుకొని రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బై బై.